అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మాట్లాడుతూ ఇరాన్ సైన్యం కంప్లీట్లీ డిఫీటెడ్ అయిందని ప్రకటించారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, కీలక సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, వాషింగ్టన్తో ఒప్పందం కుదిరించకపోతే టెహ్రాన్ మరింత భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రావడానికి ముందు హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేత ఘటన ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్ లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఆ తర్వాత కూడా ఇరాన్ అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు కొనసాగించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే ట్రంప్ చేసిన ఇరాన్ పూర్తిగా ఓడిపోయింది అనే వ్యాఖ్యలపై విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇరాన్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంగీకరిస్తూనే, మరోవైపు ఇరాన్ ఇంకా ప్రతిదాడులు కొనసాగిస్తోందని, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ప్రభావం చూపుతూనే ఉందని చెబుతున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం ట్రంప్ స్వయంగా మేము ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నిర్మూలించలేదు, గతంలో ఇరాక్లో చేసిన తప్పులను పునరావృతం చేయదలుచుకోలేదు అని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన తాజా ప్రకటనలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. దౌత్య చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో మరోసారి పెద్దెత్తున సైనిక చర్యలు జరిగే అవకాశాన్ని అంతర్జాతీయ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఇరాన్ నిజంగానే సైనికంగా పూర్తిగా బలహీనపడిందా, లేక ఇది ట్రంప్ రాజకీయ ప్రకటన మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.